హలో అండి, ఈరోజు గోధుమ పిండి నెయ్యితో బిస్కెట్ చేయబోతున్నానండి. దానికి కావాల్సిన పదార్థాలు డ్రై ఫ్రూట్స్ మనం ఏదైనా వేసుకోవచ్చు. ముందుగా కాస్త బెల్లంతో చేస్తున్నానండి. నేను కొద్దిగా తక్కువ క్వాంటిటీ చేస్తున్నాను. మీరు ఎక్కువ క్వాంటిటీ అయితే దానికి తగినట్టుగా బెల్లం కానీ పెంచుకోవచ్చు. ఫస్ట్ బెల్లాన్ని ఆ విధంగా కొద్దిగా వాటర్ వేసి కరిగించుకోవాలి. తర్వాత దాంట్లోనే ఒక యాలక్కాయ వేయాలన్నమాట. ఎక్కువ కాదు కాబట్టి తక్కువగా ఆ విధంగా కరిగించి పక్కన పెట్టుకోవాలి. ఒక బౌల్ తీసుకొని అందులో కాస్త వెన్న కానీ నెయ్యి కానీ, ఈ రెండు లేకపోతే ఆయిల్తో కూడా చేసుకోవచ్చండి. అది వేసుకొని అందులో గోధుమ పిండి కాస్త, కొద్దిగా ఒక చిటికెడు ఉప్పు, వంట సోడా కొద్దిగా, బేకింగ్ పౌడర్ వచ్చి 1 స్పూన్ అండి వేసి అంతా మిక్స్ చేసుకోవాలి. ఆ మిక్స్ చేసుకున్న పిండిలోనే మనం కరిగించి పెట్టుకున్నాం కదా, ఆ వాటర్ని అందులో కలుపుకోవాలి. చూసుకొని కలుపుకోవాలి. ఎంతైతే సరిపోతుందో అంత మాత్రమే కలుపుకోవాలి. ఎక్కువగా మరీ మెత్తగా ఉంటే బాగుండదండి, అలానే మరీ గట్టిగా ఉంటే కూడా బాగుండదు. నేను చూపించాను కదా, ఆ క్వాంటిటీ అయితే సరిపోతుందన్నమాట. ఈ విధంగా కొద్దిగా వేసి బెల్లం వాటర్ ఎక్కువ ఎంత పడుతుందో మనకు అంత వేసుకొని కలుపుకొని రెడీ చేసుకోవాలి. అలాగే కాసేపు పక్కన పెట్టుకోవాలి. కలిపిన దాన్ని ఒక 10 మినిట్స్ కానీ ఒక 15 మినిట్స్ కానీ. తరువాత నాకైతే ఓవెన్ ఉంది. ఓవెన్ లేని వాళ్ళు కూడా మనం ప్రెషర్ కుక్కర్లో కానీ లేదంటే మామూలుగా ఇడ్లీ పాత్రలో కూడా ఇసుకేసి పెట్టుకొని చేసుకోవచ్చండి. ఈ విధంగా నేను ఓవెన్లో ఓవెన్ ఒక్కోలా ఉంటుంది. నాకు వచ్చి కరెక్ట్గా 1.5 మినిట్ పట్టిందండి. అది కరెంట్ ఎక్కువగా వస్తే కూడా ఎక్కువసేపు పెడితే బిస్కెట్స్ మాడిపోతాయి. మీ టయాన్ని బట్టి, మీకు ఎంత టైం అయితే ఉడుకుతుందో మీ ఓవెన్ కెపాసిటీని బట్టి మీరు పెట్టుకోవచ్చు. ఆ విధంగా పెట్టానండి. నేనైతే 1.5 మినిట్ 2 మినిట్స్ లోపలే పెట్టాను. నాకు కరెక్ట్గా వచ్చాయండి. మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ఇది వచ్చి హెల్త్కి చాలా మంచిదండి. ఎందుకంటే నేను గోధుమ పిండి, చక్కెర కూడా యూస్ చేయడం లేదు, బెల్లంతో చేస్తున్నాను. ఇంకా వచ్చేదంతా హాలిడేసే కాబట్టి పిల్లలకు కూడా చాలా ఇష్టంగా తింటారనమాట. బయట ఫుడ్ మంచిది కాదు కదా హెల్త్కి. అంతేనండి. ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నేను చేసే విధానంలో బిస్కెట్స్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓవెన్లో 1.5 మినిట్ పెట్టానండి, అంతే. బిస్కెట్స్ రెడీ అయిపోయి హెల్తీగా. గోధుమ పిండితో చేయడం వల్ల హెల్త్కి చాలా మంచిది కదండి. అందుకని నేను గోధుమ పిండితోనే బెల్లంతో చేశాను. ఓకే అండి.